ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు లేవు, కాకపోతే ఈ బీట్రూట్లు కనిపించాయి. ఈ రోజైతే ఈ కూర చేద్దాం, బీట్రూట్ కూర. కానీ మా బీట్రూట్ చూడండి ఎలా ఫీల్ అవుతుంది. ఏం లేవు కాబట్టి ఇవాళ నన్ను బయటికి తీసావు కూర వండడానికి. లేకపోతే రోజు బెండకాయలు దొండకాయలు ఆకుకూరలు అనవలు అన్నీ మేకలాగా మేసేసావు. ఇవాళ కూరగాయలు ఏం లేకపోయేసరికి నన్ను బయటికి తీసావు కదా అని అంటుంది ఫ్రెండ్స్. సర్లే ఫీల్ అయిన కడిగి జాలేరా, పరిచయం చేస్తాను నా ఫ్రెండ్స్కి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం బీట్రూట్ కూర చేస్తున్నాం. ఈ బీట్రూట్ ఏం కూరగాయలు లేకపోయేసరికి ఇప్పుడు నన్ను పొగుడుతున్నావా నువ్వు? ఏం బాధపడకు, బెంగపడకు. ఇవాళ అయితే నిన్నే వండేది. సర్లే ప్రాసెస్ చెప్పు. నీట్గా రుద్ది క్లీన్ చేసి ఈ మట్టి మొత్తం ఈ బీట్రూట్ పైన పోయిన తర్వాత మంచిగా కట్ చేసుకోవట్లయితే చూడండి, పాపం ఫ్రిడ్జ్లో ఉండి ఇవాళంగా స్నానం చేసేస్తున్నాయి, రెడీ అవుతున్నాయి కూరకి. మంచిగా క్లీన్ చేసేసి మనము వీటిని కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. బీట్రూట్ వల్ల చాలా ఫలితాలు ఉంటాయి ఫ్రెండ్స్. హెల్త్కి చాలా మంచిది, చిన్నపిల్లలకైనా పెద్దలకైనా. కానీ నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా బీట్రూట్లన్నీ. ఇప్పుడు వీటికి కొద్దిగా ఉపశమనం కలిగింది కాబట్టి మనము ఇప్పుడు నీట్గా తయారు చేసాము. ఇప్పుడు మంచిగా తొక్క పీకేసి కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. తెగ ఫీల్ అయిపోయింది కదా బీట్రూట్, నన్ను వండలేదని. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం, కమ్మటి నోరూరించే ఫ్రై. ఈ బీట్రూట్లన్నీ కట్ చేసాం కదా ఫ్రెండ్స్. మా బీట్రూట్ ప్రయోజనాలన్నీ చెప్పాలంట, ఏమేమి ఉంటాయో అని. ఫ్రెండ్స్ బీట్రూట్ అయితే కుదిరితే వారానికి ఒకసారి తెచ్చుకొని తినండి, చాలా మంచిది. ఈ బీట్రూట్లో ఐరన్ ఉండిద్ది, బ్లడ్ ఉత్పత్తి. ఫ్రెండ్స్ ఇదిగోండి బీట్రూట్లన్నీ కట్ చేసాం కదా. ఇప్పుడు మా బీట్రూట్ సంతోషపడింది ఫ్రెండ్స్, నన్ను కట్ చేసింది అని. ఇప్పుడు కడాయి పెట్టేసి మనం బీట్రూట్ ఫ్రై చేసేసుకుందాం కమ్మగా. టిఫిన్ అయితే ముందు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టాం కదా, కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి పోపు అయితే మగ్గింది. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసాం కదా. ఇప్పుడు అన్నీ కలబెట్టుకున్నాం మొత్తము కింది నుంచి పైకి. ఫ్రెండ్స్ బీట్రూట్ అయితే కొంచెం మగ్గింది కాబట్టి లైట్గా పసుపు వేసుకున్నాం. తీసుకొని గర 4 తిప్పులు తిప్పేసి ఇంకా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. గుమగుమలాడే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. కాకపోతే ఈ బీట్రూట్ ఫ్రైలోకి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే శనక్కాయల కారమైన వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పల్లీలు, చిన్న ఎల్లిపాయలు. బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం శనక్కాయల పొడి వేసేసుకుందాం. రెడీ